వెల్కమ్ టు క్యూకే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలిసి రాష్ట్ర అభివృద్ధి చేద్దామని బీజేపీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఎన్నికల తర్వాత రాజకీయాలు పక్కన పెట్టి ముందుకెళ్లాలన్న సీఎం. విధుల కోసం సమిష్టి ప్రయత్నాలు అవసరమన్న రేవంత్. సహకార రాజకీయాలకు సంకేతంగా సీఎం వ్యాఖ్యలు. కోమిటిరెడ్డి వెంకటరెడ్డి దుష్ప్రచారంపై అనిరుద్ ఆవేదన. దేవుళ్లాంటి నాయకుడిపై వీడియోలో బాధాకరమన్న ఎమ్మెల్యే. 3 రోజులుగా తినలేకపోతున్నారన్న అనిరుద్. నిజాలు త్వరలో బయట పెడతాయని అనిరుద్ స్పష్టం. జర్నలిస్టుల అరెస్టులపై ఎంపీ చామల కిరణ్ స్పందన. ఆధారాలు లేకుండా కథనాలు రాయకూడదన్న ఎంపీ. బాధ్యతాయుత జర్నలిజమే ప్రజాస్వామ్యానికి అవసరమని వెల్లడి. ఊహాజనిత కథనాలపై తీవ్ర వ్యాఖ్యలు. దేశానికి కమ్యూనిస్టుల అవసరం తప్పనిసరిగా ఉందన్న కోనంనేని. 100 ఏళ్ల పోరాట చరిత్రను గుర్తు చేసిన సిపిఐ నేత. ప్రజా సమస్యలే కమ్యూనిస్టుల అజెండా అని వ్యాఖ్య. లౌకిక ప్రజాస్వామ్య రక్షణకు ఉద్యమం అవసరమని వెల్లడి. అణుకు గిరిజన గ్రామంలో హోంమంత్రి అనిత పర్యటన. గ్రామస్తులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి. గిరిజన గ్రామాల అభివృద్ధికి కట్టుబాటన్న అనిత. గ్రామస్తుల్లో ఉత్సాహం నింపిన మంత్రి పర్యటన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, పిన్నెన్నిలో దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మాన్ అంత్యక్రియల్లో గురజాల మాజీ ఎమ్మెల్యే కాశు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. అంత్యక్రియలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తాను కార్యకర్త అంత్యక్రియలకు తప్పకుండా హాజరు కావాల్సిందేనంటూ కాశు మహేష్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కార్యకర్త కుటుంబానికి అండగా నిలవడం తన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితిని గమనించిన పోలీసులు చివరకు వెనక్కు తగ్గారు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు గ్రామంలోకి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కష్ట సమయంలో పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన నాయకత్వంపై పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు. ఈ ఘటన ప్రాంతంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యంలో అంత్యక్రియలకు హాజరు కావడాన్ని అడ్డుకోవడం తగదని పలువురు వ్యాఖ్యానించారు. రండి కలిసి రాష్ట్ర అభివృద్ధి చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి నిధుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులను కలుస్తున్నామని తెలిపారు. అవసరమైన అనుమతులు తెచ్చుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర మంత్రుల వద్దకు వచ్చి పనులు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల తర్వాత అంతా రాష్ట్రం కోసమే పనిచేయాలని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ భేదాలు పక్కన పెట్టి ప్రజల ప్రయోజనాల కోసం కలిసి ముందుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అభివృద్ధి విషయంలో సహకార రాజకీయాలకు ఇది సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో సమిష్టి ప్రయత్నాలు అవసరమని సీఎం పునరుద్ఘాటించారు. భారతీయ జనతా పార్టీ నాయకులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా. ప్రతి 10 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నా. ఢిల్లీ నుంచి రావాల్సిన అనుమతులు, తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేమెట్లయితే కలుస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు. మీరు రాండి, నిస్సందేహంగా మీకేం కావాలనో నిధుల గురించి చెప్పండి. తప్పకుండా చేయగలిగింది చేస్తాం. దీంట్లో రాజకీయాలు లేవు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన మీద విశ్వాసం ఉంచి మనకు ఓట్లేసిన ప్రజలకు మేలు జరగాలి అనంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. చాలా మంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు. నరేంద్ర మోడీ గారితో నాకు చుట్టరికమేం లేదు. కానీ వారి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మనకు నిధులు వస్తాయి. ఇవాళ మనం తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అనంటే మహారాష్ట్ర నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాలి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు మనం అడిగితే, ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే, నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే, అమిత్ షా గారు ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మేలు జరుగుద్ది. ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం
ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యను. నేను పైరవీల కోసం పోను. పర్సనల్ ఎజెండా నా దగ్గర లేదు. నాకున్నదల్లా చిన్న వయసులోనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల తెలంగాణ బిడ్డలు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చి భుజము తట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. మరి దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరిని కలిసినా నేను వెళ్ళినప్పుడు బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడు నా సహచర మంత్రులను కూడా తీసుకెళ్ళి చైనాలోని జిషాంగ్షి ప్రావిన్స్ లో మానవత్వాన్ని చాటే సంఘటన చోటు చేసుకుంది. కూల్ డ్రింక్స్ లో వెళ్తున్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తాపడడంతో సీసాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. సాధారణంగా ఇలాంటి ఘటనలో లూటీలు జరుగుతుంటాయి, కానీ అక్కడి ప్రజలు భిన్నంగా స్పందించారు. డ్రైవర్ కొండగా నిలిచిన స్థానికులు రాత్రింబవళ్లు శ్రమించి ఒక్క సీసా కూడా పోకుండా భద్రపరిచారు. డ్రైవర్ ను భారీ నష్టం నుంచి కాపాడారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. మానవత్వం ఇంకా బతికే ఉందని ఘటన రుజువు చేస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కష్ట సమయంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలనే సందేశాన్ని ఈ సంఘటన బలంగా చేకూరుస్తోంది. భారత నౌకాదళం రూపొందించిన చెక్క ఓడ ఇండియన్ నేవీ INSV కౌంట్ ఇండియా 17 రోజుల సముద్ర ప్రయాణం తర్వాత మస్కట్, ఒమన్ చేరుకుంది. మేకలు లేకుండా ప్రాచీన పద్ధతిలో నిర్మించిన ఈ నౌకకు అక్కడ ఘన స్వాగతం లభించింది. 5వ శతాబ్దపు అజంతా చిత్రాల నమూనాతో ఈ ఓడను రూపొందించారు. భారత్, ఒమన్ మధ్య ఉన్న 5,000 ఏళ్ల పురాతన నావిక సంబంధాలను పునరుద్ధరించడమే ఈ యాత్ర లక్ష్యంగా అధికారులు తెలిపారు. ఈ ప్రయాణం భారత సముద్ర వారసత్వాన్ని ప్రపంచానికి చాటిందని నౌకాదళ అధికారులు పేర్కొన్నారు. ప్రాచీన కాలంలో భారత నావికులు సాగించిన సముద్ర వాణిజ్యానికి ఇది సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఓడ ప్రయాణం చరిత్ర, సంస్కృతి పరంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీరామచంద్రుడు లాంటి వాడని, ఆయన బావిలో దూకమన్నా తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. దేవుళ్లాంటి నాయకుడిపై వీడియోలు చేయడం బాధాకరమన్నారు. ఈ దుష్ప్రచారం వల్ల తాను 3 రోజులుగా తిండి కూడా తినలేకపోతున్నానని చెప్పారు. ఈ అంశంపై విచారణ జరుగుతోందని, త్వరలోనే నిజాలు బయటకొస్తాయని స్పష్టం చేశారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించబోమన్నారు. మొన్న సంక్రాంతి సెలవులు ఉన్నాయని చెప్పేసి నా కొడుకుని 3 రోజులు హాలిడేకి తీసుకెళ్తే టీవీలో చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది. వెంకన్న నేను విషయం ఇచ్చి చంపేయడని చెప్పడం ఇంకా బాధగా అనిపించింది. వెంకన్న ఒక తెలంగాణకి బ్రాండ్ కోమటిరెడ్డి వెంకన్న ఇలాంటి వాక్యాలు మీరు చెప్పినందుకు చాలా బాధపడ్డాను. ఒక శ్రీరామచంద్రుని అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయనకు దగ్గర సన్నిహితుడుగా నాకు తెలుసు. ఆయన గురించి ఒక శ్రీరామచంద్రుడు, ఆయన గురించి ఇట్లా తప్పుడు ప్రచారం చేసుడు మాత్రము తప్పు అని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. అదే కాకుండా ఎన్టీవీ వాళ్ళు కూడా, అంటే అది తెలిసి జరిగిందో తెలియక జరిగిందో, చౌదరి గారు కూడా నాకు బాగా తెలుసు. అయితే ఎట్లా జరిగిందో కూడా తెలియదు. సరే, ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగినప్పుడు మనకు అన్ని నిజాలు తెలుస్తాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మీకు కావాలంటే ప్రజలు ఆయన తెలంగాణ కోసం మినిస్ట్రీ పదవి వద్దని చెప్పి రిజైన్ చేసి వచ్చినాయి. అంత పెద్ద మంచి పైన ఇలాంటి వీడియోలు తీయడం కరెక్ట్ కాదు. ఒకటే మాటలు చెప్తున్నాను, కోమటిరెడ్డి వెంకన్న ఈ రోజున్న శ్రీరామచంద్ర. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి టోల్గేట్ సమీపంలో కారు దగ్ధమైన ఘటన కలకలం రేపింది. వరంగల్ నుంచి మేడారం దర్శనం అనంతరం కాళేశ్వరం వెళ్తున్న సమయంలో కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. కారు నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే బయటకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఎలక్ట్రికల్ లోపాలపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చావల కిరణ్ కుమార్ రెడ్డి జర్నలిస్టుల అరెస్టులపై స్పందించారు. ఒకప్పుడు సంపూర్ణ ఆధారాలతో మీడియా కథనాలు వచ్చేవని ఇప్పుడు కొందరు ఊహాజనిత కథనాలు రాస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి కథనాల వల్ల ప్రజాప్రతినిధులు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఒక కేబినెట్ మంత్రి బయటకు వచ్చి విషయం ఇచ్చి చంపమని అన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవాలని అన్నారు. మీడియాకు తమ వ్యతిరేకం కాదని, కానీ ఆధారాలు లేకుండా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కథనాలు రాయకూడదని సూచించారు. బాధ్యతాయుత జర్నలిజమే ప్రజాస్వామ్యానికి అవసరమన్నారు. అధికార ప్రతినిధిగా మీడియాతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అందరూ దగ్గర వాళ్ళే. ఈ కథనం వచ్చుడే ఒక బాధాకరమైన విషయం, తర్వాత ఈ అరెస్టులు కూడా అంతకంటే ఎక్కువ బాధాకరమైన విషయం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కథనం ద్వారా ఒక మంత్రివర్యులే బయటకు వచ్చి నాకు ఇంత విషయం ఇచ్చి సంపరాదని, మీకు అంత కోపం ఉంటే అని చెప్పేదాకా వచ్చిందంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒకప్పుడు జర్నలిజంలో సంపూర్ణమైనటువంటి సాక్ష్యాధారాలతోటే కథనాలు కానీ వార్తలు కానీ రాసేవారు. ఇప్పుడు ఊహించి ఇలా జరుగుతుందేమో, ఇలా జరిగి ఉండవచ్చేమో అన్న విధంగా మనం కథనాలు రాయడంతో ఒక మంత్రిగా ఉన్నటువంటి వారే ఇట్లా వచ్చి వాళ్ళు బాధపడుతున్నారంటే మరి ఒక ఉన్నత చదువుకొని ఆ స్థానంలో ఉన్నటువంటి అధికారిని మరి ఆమె కుటుంబంలో కానీ దేశానికి కమ్యూనిస్టుల అవసరం ఎంతైనా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. 100 ఏళ్ల చరిత్ర సిపిఐ ఎన్నో పోరాటాలు చేసి ప్రజల హక్కుల కోసం నిలబడిందన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్రను విస్మరించలేమని తెలిపారు. కార్మికులు, రైతులు, పేదల సమస్యలపై కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందుండి పోరాటం చేస్తామని గుర్తు చేశారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కూడా ప్రజా సమస్యలే తమ అజెండా అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకిక విలువలను కాపాడేందుకు కమ్యూనిస్టు ఉద్యమం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రక్షణ వ్యవస్థ అయిపోయేది, సింగరేణి కోల్ సెక్టార్ అయిపోయేది, టోటల్గా మొత్తాన్ని అయినా కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. విదేశీ పెట్టుబడులతో విదేశస్తులను ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి వీటన్నిటిని ఎదుర్కొనే వాళ్ళు ఎవరు? ఇటువంటి వాటిని ఎదుర్కోవాలంటే అవి మన ఆస్తులు, నష్టాలతో ఉన్నాయి కాదు. నేను చెప్పినన్ని లాభాలతో ఉన్నటువంటి సంస్థలు. వీటన్నిటినీ ఆ విధంగా చేస్తూ ఉంటే ఎదుర్కోవాలంటే ఎవరంటే ఒక కమ్యూనిస్టులు. అనకాపల్లి జిల్లా కోటగురొట్ల మండలం అణుకు గ్రామంలో హోంమంత్రి అనిత వంగలపూడి పర్యటించారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా కుటుంబ సమేతంగా పరదేశమ్మ తల్లిని దర్శించుకున్నారు. గ్రామస్తులతో కలిసి పండుగ వాతావరణంలో పాల్గొని వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి భరోసా ఇచ్చారు. మౌలిక వసతులు, రహదారులు, విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మంత్రి పర్యటన గ్రామస్తుల్లో ఉత్సాహాన్ని నింపింది. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 మంది అంగన్వాడీలో చదువుతున్నారు. వాళ్ళు కాక ఇంకో 25 మంది పిల్లలు స్కూల్ గోయింగ్ పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గొట్టివాడ పంచాయతీకి స్కూల్కి వెళ్ళేటట్టుగా వాళ్ళందరూ కూడా చెప్పున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్కూల్ సదుపాయం, అదేవిధంగా రోడ్డు సదుపాయం, ముఖ్యంగా ఇక్కడ సెల్ టవర్ కూడా లేదు, వాళ్ళందరూ కూడా చెప్పున్నారు. ఇందులో బ్యూటీనెస్ ఏంటంటే ఇంత దూరంలో ఉండి కూడా డిగ్రీ చదువుకున్న పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు కూడా ఇక్కడ ఉండడం అనేది నిజంగా చాలా మంచి విషయం కింద మనం భావించాలి. ఇక్కడున్న పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేసే కార్యక్రమం కూడా చేయాలి. ఈ రోజు అన్ని విధాల ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఈ రోజు ఈ గ్రామాన్ని ఆదుకోవడంలో అన్ని విధాలా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వీళ్ళందరితో కలిసి మా కుటుంబ సమేతాలుగా ఇక్కడికి వచ్చి, మేము కుటుంబాలతో సైతం ఇక్కడికి వచ్చి వీళ్ళందరితోని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శాంతినగర్ లో తొలి సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుడికి అరుదైన స్వాగతం లభించింది.
నాలం రమేష్ కుమార్ దంపతులు తమ అల్లుడు శ్రీహర్ష, కూతురు లక్ష్మీనవ్యకు గోదావరాల సంప్రదాయం ప్రకారం ఏకంగా 290 రకాల పిండి వంటలతో భారీ విందు ఏర్పాటు చేశారు. గురువారం భోజనంకు వచ్చిన అల్లుడు ఇంట్లో అమర్చిన వంటల శ్రేణి చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. పండుగ అంటే కుటుంబ బంధాలు, ఆత్మీయతలేని ఈ విందు చాటి చెప్పింది. ఈ అరుదైన విందు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సంప్రదాయాలకు ఇప్పటికీ విలువ ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి ప్రకటించారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ 30 ఏళ్ల పాలనకు తన 5 ఏళ్ల పాలనపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. చర్చకు తేదీ ఖరారు చేసి కలెక్టర్ ఎస్పీకి సమాచారం ఇవ్వాలని సవాల్ విసిరారు. రాయలసీమ జిల్లాలో ఎక్కడైనా చర్చకు సిద్ధమని తెలిపారు. తన కుటుంబ సభ్యులతో మాత్రమే వచ్చి ప్రజల ముందు నిజాలు చెబుతానని స్పష్టం చేశారు. ప్రజలకు ఎవరు ఏం చేశారో స్పష్టంగా తెలుస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమం, పాలన అంశాలపై చర్చ జరగాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు తాడిపత్రి రాజకీయాల్లో కొత్త వేడి పుట్టిస్తున్నాయి. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఎవరన్నా కానీ మొన్న ప్రభాకర్ రెడ్డి చెప్తాడు, పౌరుషం గురించి మాట్లాడినాడు. ఆయన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ధర్మారం ఎమ్మెల్యే ఏదన్నా తప్పుడుగా మాట్లాడింటే నువ్వు నీ ప్రభుత్వం తరఫునో మీ ముఖ్యమంత్రి తరఫునో వకీల్తో తీసుకొని మాట్లాడాలి. అంటే అది కాదయా, ఇది పరిస్థితి, నువ్వు మాట్లాడడం తప్పని. ప్రతిసారి పౌరుషం పౌరుషం అని మాట్లాడతాడు. ఈ పౌరుషం ఏ దాని మీద ఉండాలా? నేనైతే అతని ఛాలెంజ్కి అయితే నేను స్వీకరిస్తా. 30 సంవత్సరాల నుండి ఇప్పుడు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి పైన ఏదన్నా ఉంటే కూడా నేను 5 ఏళ్ళు చేసిన దానిపైన కూడా ఎక్కడన్నా కానీ కూర్చొని చర్చకు నేను సిద్ధంగా ఉండాలి. దానిపైన నువ్వు సిద్ధంగా ఉండావా? చర్చించేదానికి, డెవలప్మెంట్ మాట్లాడేదానికి పౌరుషం అవసరం లేదు, చర్చ అవసరం. దీంట్లో ఆయన ప్రతిసారి కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీలో తీవ్ర అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ నాయకుడు మన్నె కృష్ణాంక్ ఆరోపించారు. భర్తీ అవుతున్న ఉద్యోగాల వివరాలు ముందుగా అలంపూర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వద్దకే వెళ్లాల్సి వస్తోందని అన్నారు. ఆ జాబితాపై సంపత్ కుమార్ టిక్ పడితేనే అది బయటకు వస్తోందని, ఆ టిక్ పడాలంటే డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని ఆరోపించారు. ఒకవేళ అధికారులు టిక్ వేయడాన్ని నిరాకరిస్తే వారిని వెంటనే బదిలీ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది నిరుద్యోగ యువత భవిష్యత్తులో ఆడుకునే చర్యగా ఆయన మండిపడ్డారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత లేకపోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఆ లిస్టుని సంపత్ కుమార్ గారు టిక్ వేస్తేనే అప్పుడు బయటికి రిలీజ్ కావాలనంట. ఆ టిక్ పడాలంటే ఏంది? పైసలు రావాలి. ఆ టిక్ చేయడానికి ఆ లిస్టు అధికారి ఇవ్వకపోతే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్. ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం, నిరూపిస్తాం. లిస్టు ఇవ్వకపోతే లిస్టు నాకు పంపాలే, జాబ్స్ లిస్టు నాకు పంపాలే అని హుకుం జారీ చేయడం అధికారి మీద. ఆ లిస్టు రాకపోతే ఇమ్మీడియట్గా 2 రోజుల్లో బదిలీ. ఇది తెలంగాణ యువత గమనించాలి. ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఈయన మంత్రి కాదు, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాదు, కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. మరి ఉద్యోగాల లిస్టు ఎవరు భర్తీ అయినరు, ఎవరు సెలెక్ట్ అయినరు అనేది లిస్టు ఈయన ఇంటికి ఎందుకు పోవాలి? ఇది తెలంగాణ యువత ఆలోచించారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం భూషణగుళ్ల గ్రామంలో కోడి పందాల బరి వద్ద జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పందెం విషయంలో తలెత్తిన గొడవ హింసాత్మకంగా మారింది. గుడివాడకు చెందిన అనగాని జగన్నాథం అనే వ్యక్తిపై కోడి కత్తితో దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. సంక్రాంతి వేళ కోడి పందాలు, పేకాటలు గ్రామాల్లో ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పండుగల సమయంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పొంగన్నవాడిని వచ్చి వెనక నుంచి బ్లడ్తో పోసాడు, మొత్తం ఇదంతా తెగిపోయింది. ఎకాడు పారిపోయాడు సార్, ఏమైందో తెలియదు. ఎకాడు మేము గబగబా కండబా చుట్టి బ్లడ్ కారిపోతుంటే హాస్పిటల్ తీసుకొచ్చాం సార్. గత ప్రభుత్వం హయాంలో ఇసుక మాఫియా ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టారని మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
అక్రమ ఇసుక త్రవ్వకాల వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రస్తుతం ఆ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నామని, పారదర్శక విధానాలతో ఇసుక విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనులకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజాధనం దోచుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెడుతున్నారంటే మంచి విషయం కదా, అది తిప్పికొట్టే అవసరం ఉంది వాళ్ళకు. ఎందుకంటే అబద్ధాలు చెప్పుకుంటూ ఈ ఇసుక దందా భూదందా చేసి కోట్లాది రూపాయలు సంపాదించారు. నిన్న ఒక వ్యక్తి క్యాల్కులేట్ చేసిండు అనమాట, సంవత్సరానికి 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఇసుక దందాల వాళ్ళు అందరూ కూడా సంపాదించారు. అది ఎవరి పైసలు? మన ప్రభుత్వం పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలిసి రాష్ట్ర అభివృద్ధి చేద్దామని బీజేపీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఎన్నికల తర్వాత రాజకీయాలు పక్కన పెట్టి ముందుకెళ్లాలన్న సీఎం. విధుల కోసం సమిష్టి ప్రయత్నాలు అవసరమన్న రేవంత్. సహకార రాజకీయాలకు సంకేతంగా సీఎం వ్యాఖ్యలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుష్ప్రచారంపై అనిరుద్ ఆవేదన. దేవుళ్లాంటి నాయకుడిపై వీడియోలు బాధాకరమన్న ఎమ్మెల్యే. 3 రోజులుగా తినలేకపోతున్నారన్న అనిరుద్. నిజాలు త్వరలో బయట పెడతాయని అనిరుద్ స్పష్టం. జర్నలిస్టుల అరెస్టులపై ఎంపీ చామల కిరణ్ స్పందన. ఆధారాలు లేకుండా కథనాలు రాయకూడదన్న ఎంపీ. బాధ్యతాయుత జర్నలిజమే ప్రజాస్వామ్యానికి అవసరమని వెల్లడి. ఊహాజనిత కథనాలపై తీవ్ర వ్యాఖ్యలు. దేశానికి కమ్యూనిస్టుల అవసరం తప్పనిసరిగా ఉందన్న కోనంనేని. 100 ఏళ్ల పోరాట చరిత్రను గుర్తు చేసిన సిపిఐ నేత. ప్రజా సమస్యలే కమ్యూనిస్టుల అజెండా అని వ్యాఖ్య. లౌకిక ప్రజాస్వామ్య రక్షణకు ఉద్యమం అవసరమని వెల్లడి. అణుకు గిరిజన గ్రామంలో హోంమంత్రి అనిత పర్యటన. గ్రామస్తులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి. గిరిజన గ్రామాల అభివృద్ధికి కట్టుబాటన్న అనిత. గ్రామస్తుల్లో ఉత్సాహం నింపిన మంత్రి పర్యటన. ఇవి నాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.